ఈవీఎంల మీదన ఇప్పటిదాకా ఓ పక్కన ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎంల్ని వేలెత్తి చూపెడుతుంటారు. ఇప్పుడు తాజాగా ఎలన్ మస్క్ స్టేట్మెంట్ సంచలనమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మీద మరోసారి రాద్ధాంతం మొదలైంది. వీటి విశ్వసనీయత మీద సాంకేతిక దిగ్గజం టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తే కాంగ్రెస్ నేతలు ఆయనతో గొంతు కలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున ముంబై లోక్సభ నియోజకవర్గం శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు తన మొబైల్ ఫోన్ ఈవీఎంకు అనుసంధానం చేశారన్న వార్తా కథనాన్ని కూడా ఉటంకిస్తూ వాళ్ళు గలమెత్తారు. ఆ కథనాన్ని ప్రచురించిన పత్రిక పరువు నష్ట నోటీసు పంపినట్టు రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ తెలిపారు. ఈవీఎంలు విడివిడి యంత్రాలని వాటిని ప్రోగ్రామ్ చేసే అవకాశం లేనందువల్ల వైర్లెస్ వ్యవస్థ సామర్థ్యాలు ఏవి ఉండవని స్పష్టం చేశారు. డేటా నమోదుకు తప్పిస్తే ఈవీఎంలు తెరిచేందుకు ఓటీపీ అవసరమే లేదని చెప్పారు. తప్పుడు నివేదికతో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళందరినీ ఈసీ విచారించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్ గురవుతున్నాయంటూ ఎలన్ మస్క్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అమెరికాలోని ప్యూర్టోరికోలో ఇటీవల ప్రైమరీల ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ ఆరోపణలు చేశారు. వ్యక్తులు లేదా కృత్రిమ మేధ సాయంతో ఈవీఎంలు హ్యాక్ చేసే ప్రమాదం కొద్దిగానే ఉన్నా అది తీవ్రమైందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈవీఎంలు తొలగించడంతో దాన్ని నివారించవచ్చని సూచించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వాదనను తోసిపుచ్చారు. హ్యాకింగ్పై ఎలాంటి ఆధారం లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కనెక్టివిటీ, బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ చేయడం అసంభవం అని తెలిపారు. అవసరమైతే మస్క్కి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. భారత ఈవీఎంలకు ఇతర పరికరాలతో ఎలాంటి అనుసంధానం కానీ విద్యుత్ సరఫరా కానీ ఉండదని, బ్యాటరీతోనే పనిచేస్తాయని గుర్తు చేశారు. అన్నింటినీ సాధారణీకరిస్తూ మస్క్ ప్రకటన చేసినట్టుంది. సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్లు వాడి ఇంటర్నెట్కి అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలు వినియోగించే అమెరికా లేదా ఇతర దేశాల విషయంలో ఆయన చెప్పిన విషయాన్ని అన్వయించుకోవచ్చేమో. ఏ నెట్వర్క్ లేదా మీడియాతో అనుసంధానం కాని విధంగా భారత ఈవీఎంలు రూపొందించారు. వీటిని తిరిగి ప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదు అని ఖండించారు.